ఆ పిల్లవాడు తప్పిపోలేదంటే వాళ్ళ తల్లిదండ్రులు తప్పిపోయారు, వాళ్ళు ఇప్పుడే దొరికారు మనకి. అల్లుడు దొరికాడు, బిడ్డ ఉందా? అప్పుడే పసుపు రాసిన తర్వాత ఆ అమ్మవారి దగ్గర పక్కన పెట్టండి, మేము అందరు రాసినాక పైన కప్పేస్తాం. దాన్ని ఇంతమంది క్లియర్ అవ్వాలి. మీకు పసుపు రాస్తాం, ఇష్టం ఆడవాళ్ళు అయిపోతుంది. పసుపు రాసేస్తాం, మీ అందరు గుళ్ళోకి వెళ్ళి కూర్చోండి. వాళ్ళ పాప అందరినీ పంపిస్తే మీరు వచ్చి నిలబడ్డారు ఇక్కడ. కష్టాలు వాళ్ళందరినీ పంపించేస్తారమ్మా. మీరు అందరు గుళ్ళోకి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి. మీతో అయ్యా మీరందరూ గుళ్ళోకి వెళ్ళిపోండి, నేను స్టార్ట్ చేయాలి, లేకపోతే తెల్లారుతుంది కదా. కార్యక్రమం ప్రారంభమవుతుంది. యజ్ఞంలో ఎవరైతే కూర్చుంటున్నారో అందరినీ పంపించినారు, వాళ్ళు యజ్ఞ కార్యక్రమానికి వెళ్ళేది ఉంటుంది, అన్యదా భావించొద్దు. యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ముందుగా పంపించండి. ఎందుకంటే అందరూ రాత్రి ఇక్కడే బస చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా దూర ప్రయాణం చేసేది లేదు. ఎవరు చేసినట్టు మెల్లగా నిదానంగా సక్రమంగా క్రమశిక్షణ కొన్ని చేసుకున్నాం. ముగ్గురు రండి, ఫస్ట్ ముగ్గురు వెళ్ళండి. అక్కడ పసుపు కుంకుమ 2 బేసన్లలో ఎక్కిపోసి తీసుకొని వాళ్ళు వేస్తుంటారు, మీరు రుద్దాలి. తర్వాత కొంచెం పసుపు తీసుకొని ధ్వజస్తంభానికి రాయాలి ఎక్కడో దగ్గర. తొందరగా, చిన్న కాదు అయ్యా, గౌరవ ఫాస్ట్ గా పంపించాలి. కానీ ఒక 2 కార్యకర్తలు అక్కడ ఉండాలి. పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఎత్తి పంపించాలి. మీరు అర్థం ఉన్నారు నాన్న, కూర్చొని ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఓపెన్ చేసుకోండి, ప్యాకెట్లు ఓపెన్ చేసి పెట్టుకోండి. 100 గ్రాములు ఉంది, అది 100 గ్రాములు 100 గ్రాములు అని చెప్పిన, ఏది కాదు. అక్కడ ఒక బైకులో 100 సార్లు చెప్పాను. నువ్వు వెళ్ళమ్మా, ఏ పర్వాలేదు, అది కొంచెం రాయి. ఉడికి అంటున్నాను, బాధపడద్దు. నువ్వు వెళ్ళిపో, ఆగమ్మా. తొందరగా రాసి వెళ్ళాలి. గౌరీ చీరలో పక్కన పెట్టమని తర్వాత కప్పేద్దాం. వస్త్రాలు అందరు రాయాలి కదా పసుపు. అమ్మ రామ్మ, యజ్ఞం దగ్గర కూర్చున్న వాళ్ళ ముందు హనుమాన్ చాలీసా ప్రారంభించవలసిందిగా పెద్దలని కోరుతున్నాము. అన్యదా భావించద్దు. కొంత కార్యక్రమం వల్ల మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా తాట్పల్లి గ్రామం తరఫున అన్యదా భావించకుండా మీ గౌరవానికి భంగం కలిగించినందుకు ఏమనుకోవచ్చని మనవి చేస్తున్నాం. హనుమాన్ చాలీసా ప్రారంభించవలసింది. ధ్వజస్తంభానికి మంచిగా రాయాలమ్మా, విగ్రహాలు కొంచెం రాయండి. కొంచెం రాసులు పంపించు కొంచెం రాసులు వండి వెళ్ళిపోవాలి. వండి వెళ్ళండి. ధ్వజస్తంభం దగ్గరికి ఎవరు పోలేదు, స్పీడ్ వెళ్ళాలి. అమ్మ అక్కడ వేరే జనాలందరూ జరపండి. కార్యకర్తలు అటుపక్కన మగవాళ్ళందరూ దూరం జరపండి, ఆ పక్క దూరం జరపండి, చూడొద్దు వాళ్ళంతా. ఇంకొక 2 పంపించండి. చాలు. అమ్మ రెడీగా ప్యాకెట్లు ఓపెన్ చేసుకొని ఉండండి. తొందర పంపించాలి. కార్యకర్తలు 1-2 విగ్రహాలకు రాయగానే పొమ్మనాలి. ఒక 2 పంపించి 2 రెడీగా ఉండండి.
క్లియర్ చేయాలి. వినొద్దు, మొహమాట పడద్దు. చేతులకు ఇవ్వండి, పొడి పొడి చేతులు ఇస్తే పసుపు రాస్తారు. కుంకుమ తర్వాత పసుపు రాయమని. నాయన నిలబడనివ్వద్దు, వెనక చూడొద్దని చెప్పాలి. ఇంకో ఇద్దరిని పంపించండి. ఈ ప్లేట్లో కాదమ్మా, అక్కడ వేయాలా? నువ్వు పోతావా? పో. స్పెషల్ టికెట్లు తీసుకోవాలి. ఉందా టికెట్? ఉందా? పో. మా చుట్టాలు మా ఆమె తెచ్చుకుంటారమ్మా, వదిలేయాలి. మన దేవాలయ ప్రారంభ కార్యక్రమంలో ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి కల్వకుర్తి హనుమాన్ చాలీసా పారాయణ బృందం మన దేవాలయ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినారు. వారు చాలా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. వారికి హనుమాన్ భక్త బృందానికి దాప్తల్లి గ్రామ దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హనుమంతుడికి పసుపు వేయద్దు, గౌరీ హనుమంతుడికి వేయనేయద్దు. రాహుల్ హనుమాన్ को नहीं डाला बोले हल्दी. वस्त्र होना ब्लाउज पीस कवर करो हनुमान का है ना. ब्लाउज पीस कప్పండి హనుమంతుడి మీద. పంపించండి, ఒక ఇద్దరిని పంపించండి. వెనక్కి రావద్దు, సేటు గారు వెనక్కి చూడొద్దని చెప్పి వెళ్ళిపోతున్నారు ముందరికి. గణస్తంభానికి రాసినాక సైడ్ కూడా రాయండి, గణస్తంభం సైడ్కి నీళ్ళ పడి తీసుకోండి, నీళ్ళ పడి పెట్టుకోండి. కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఎవరైనా నీళ్ళు చేతులలో లేని వాళ్ళకి. రాహుల్ జావో బోలో జావో, జల్దీ ఫాస్ట్. ఇంకో ఇద్దరిని పంపించు అమ్మ. దేవుళ్ళ దగ్గర అక్కడ ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్కటి పెట్టాలి. రాజులు సీతమ్మ దగ్గర పెట్టు కుంకుమ. వెళ్ళాలమ్మా. కింద కలుద్దు, నువ్వు కింద కలుద్దు. అట్లా గణపతికి గరిక పెట్టండి, ఒక్కొక్క దేవుడు పూలు పెట్టండి, పండ్లుంటే పండ్లు పెట్టండి. వస్త్రాలు కూడా తయారు చేయండి, తర్వాత కప్పేస్తాం అన్ని దేవుళ్ళ మీద. అమ్మ సైడ్ నుంచి ఎవరో పంపిస్తున్నారో నాయన, మీరు సైడ్ నుంచి వచ్చారు, అది మంచిది కాదు. బాబా సైడ్ నుంచి వస్తున్నారు చూడు. అటు సైడ్ ఇటు సైడ్ కూడా రాయమను. నీళ్లు చల్లమను, నీళ్లు చల్లుతుండండి. లైట్ ఇక్కడ ఒకటి ఉంటే బాగుండదు. తొందరగా అయ్యా, తొందర పంపించాలి అక్కడ ఉన్న వాళ్ళని. ఇంకొక ఇద్దరిని పంపించినాను. తొలిగా తెట్టండి, ఇద్దరు బొమ్మలని. చిన్నగా చాలు. పోమ్మా పో. విగ్రహాల దగ్గర తొందరగా పంపించాలి. యజ్ఞ దంపతులు తొందరగా వెళ్ళి కూర్చోవాలమ్మా. మీరు యజ్ఞం స్టార్ట్ అవుతుంది. యజ్ఞం దగ్గర ఏర్పాట్లు చేసుకోండి. కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఋత్విక్కులు. స్ట్రైట్ పో, చిన్నగా దెబ్బ